వివేకానంద స్వామి ఒక ముఖ్యమైన యాంగిల్ చెప్తారు. ప్రతి మనిషి లోపల దివ్యత్వం ఉంది. ఆ దివ్యత్వాన్ని మనము వ్యక్తీకరించాలట, అభివ్యక్తీకరించాలని చెప్తారన్న. అది కూడా జీవితంలో ఒక ముఖ్యమైన లక్ష్యం అని చెప్తారు. సో కాబట్టి ప్రార్థన మనకి ఏంటంటే మన లోపల దివ్యత్వం ఏదైతే ఉందో దాన్ని వ్యక్తీకరించడానికి, అభివ్యక్తీకరించడానికి అది తోడ్పడుతుందని. మరో విషయం కూడా, మనం అనుకున్నవి ఏమీ పెద్దగా జరగట్లేదు, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని పూజలు చేసినప్పటికీ, ఎన్ని క్షేత్రాలు తిరిగినప్పటికీ ఇవన్నీ కూడా అనుకున్న పనులు ఏమి పెద్దగా జరగడం లేదు అని ఆలోచిస్తారు. అయితే మన ఋషులు ఏం చెప్తారంటే, నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే దేవుడు ఏం చేసినా నీ మంచి కోసమే అని నమ్మమని చెప్తారు. ఎందుకంటే దేవుడు మనకి బాగా తెలుస్తుందా, దేవుడికి బాగా తెలుస్తుందా మన గురించి అని ప్రశ్న. దేవుడిగా తెలిసేది కాబట్టి మనకి దేవుడి మీద నమ్మకం ఉంటే మనకి ఏం జరిగినా దేవుడు మన మంచి కోసం చేశాడని చెప్పి వాళ్ళు నమ్మని చెప్తారు. కాబట్టి మన జీవితంలో వచ్చే కష్ట నష్టాలు కానీ, కోరికలు తీరకపోవడం ఇవన్నీ కూడా అంటే మనల్ని ఉద్ధరించడం కోసమే, మన లోపల శక్తి బయటికి తీసుకురావడం కోసమే, మనల్ని శక్తివంతం చేయడం కోసమే అని మనకు అర్థమవుతుంది.